భవానీ గారు, చెప్పండి. పరిస్థితి నా ఇంట్రొడక్షన్లో మీకు అర్థమైంది. కేసీఆర్ టీము ఊహించని పరాజయం పొందినటువంటి పరిస్థితి. వాళ్ళ టీం అయితే ఊహించలేదు పరిస్థితి. దాంట్లో ఈరోజు హరీష్ రావు మెజారిటీ తగ్గింది. 1,18,000 గతంలో ఉంటే ఈసారి 60,000 70,000 మెజారిటీ తగ్గిపోయింది ఆయన స్వయంగా ఆయన నియోజకవర్గంలో. మరోవైపు అసలు మొత్తం దీంట్లో ఎన్నికలలో ప్రధానంగా ప్రభావం చూపించిన అంశాల్లో మేడిగడ్డ ఒకటి ప్రధానంగా కళ్ళ ముందు కనిపిస్తుంది. తర్వాత కొన్ని పెన్షన్లు, కొన్ని నిధులకు విడుదలకు సంబంధించినటువంటి వివాదం ఉంది. అది ఆర్థిక శాఖ మంత్రి కాదు. నెక్స్ట్ ఆరోగ్య తెలంగాణ డైరెక్షన్లో కొన్ని ఉన్నాయి. ఇట్లాంటి అన్నిటి నేపథ్యంలో అసలు హరీష్ రావు పాత్ర ఎట్లా ఉంది? హరీష్ రావుని ఎట్లా చూడాలి మనం? హరీష్ రావుని ఎట్లా ఇంకా ఏం చూసేది ఏం లేదు పాపం, వాళ్ళందరూ కూడా కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. కాకపోతే హరీష్ రావుని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదని మేము అనుకుంటాం. అంటే అన్ని శాఖలు, కీలకమైన శాఖలు తెలివిగా కేసీఆర్ కొడుకును బిడ్డను సేఫ్గా పెట్టి అల్లుండికిచ్చే ప్రయత్నమే ఇదంతా కూడా. సో ఆయనకు ఎప్పటి నుంచో చెప్తున్నాం, ఏదో ఒక రోజు మీ పని అవుతుంది, తెచ్చిన అప్పులన్నీ కూడా కాళేశ్వరం పేరు మీదనే పంచుకునేమో, అందరూ పంచుకున్నారు. అక్కడ బకాయిలు అట్లనే ఉన్నాయి. 6,71,000 కోట్లు ఇంత అప్పు తెచ్చి ఒకటి వాళ్ళు చేసిన ఈ 10 ఏళ్లలో వాళ్ళు చేసింది కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ కట్టడం. తర్వాత మొన్న లాస్ట్ మినిట్లో ఇప్పుడు మేము సెక్రటేరియట్ ఉంది కదా అది, సో వాళ్ళు కనీసం అందులో పరిపాలన చేయలేని సెక్రటేరియట్ వద్దని ఎంత హెసిటేట్ చేసినా కూడా, సో దానికోసము అన్ని లక్షల కోట్లు తెచ్చి మళ్ళీ బకాయిలు అట్లనే ఉన్నాయి. సో కించిత్తు ఈయనకు ఆ శాఖల మీద పడ్డం. ఇప్పుడు కీలకమైనటువంటి శాఖల మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు మీద ఈరోజు మేడిగడ్డ కుంగుబాటు మీరు అన్నట్టుగా ఎస్ నైతిక బాధ్యత వహించాలి ఆయన. కాకపోతే ఇప్పుడు ఆయన మంత్రి అయితేనేమో రాజీనామా చేయమందుము, ఆయన ఏది కాదు ఇంకా ఎమ్మెల్యే అయినా సరే ఇక కొనసాగే పరిస్థితి లేదు, ఆడికి పోయి జనాలకు మొహం చూపించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎంత దారుణం అన్నది అంత తెచ్చి వద్దని మొత్తం నిపుణులు ఇప్పుడు అక్కడ గోవర్ధన్ గారు ఉన్నారు చెప్తారు. తర్వాత మా దగ్గర నుంచే ఉన్నారు ఆయన ఉన్నారు కదా సార్, బుక్ రాసిండ్రు ఒకటి ఆయన. తర్వాత ఇంతమంది చెప్పినా కూడా ఇన్ని ప్రజా సంఘాలు ఇవన్నీ అందరు కూడా వద్దు, అక్కడ ఫీజిబుల్ కాదు, ప్రాణహిత చేయాలని కంటిన్యూ చేయండి, 30,000 కోట్లతో అయిపోయేదానికి ఇంత పెద్దగా పెట్టి సేమ్ అంతే 16 లక్షల ఎకరాల్లో చూపించిన 18 లక్షల ఎకరాలు అంతే పారుతుంది. ప్లస్ ఎత్తిపోసినాయన్ని కూడా ఇంతవరకు ఎకరం పారలేదు. వాళ్ళు చెప్పుకుంటున్నట్టు అన్ని అందించినాం, ఇన్ని అందించినాం, నీళ్ళు కనబడితే కాళేశ్వరం నీళ్ళు అంటున్నారు, కానీ అది కాదన్న మనకు తెలుసు. సో అన్ఫార్చునేట్లీ నేను ఆ ప్రాంతం నుంచే, అండ్ మళ్ళీ మనం ఇద్దరం చదివిన కాలేజీ ఆయన మీకు జూనియర్ నాకు సీనియర్, వీళ్ళందరూ మీకు మన ఇద్దరికి సీనియరే. సో అన్నిట్లలో కూడా అప్పులు తేవడంలో అన్నిట్లలో కూడా వీళ్ళు సీనియర్లే, చాలా కీలక పాత్ర వీళ్ళది. ఇప్పుడు అన్ని 1 by 1 మీరు ఎట్లా 100 తప్పులతోని ఎట్లా వాళ్ళ ఓటమికి కారణమైనరో అవన్నీ కూడా తీసి తప్పులు వెలికి తీసి ఇప్పుడు వేసినాం కదా సిట్టింగ్ జడ్జా, విజిలెన్స్, వీళ్ళందరూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూనే పోతుంటారు. తప్పకుండా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అవసరమైతే వాళ్ళందరినీ కూడా న్యాయస్థానాలు ఉన్నాయి, పిలుస్తాము బయటికి, ఒప్పుకోవాలి. కనీసం ఇప్పుడు కూడా కించిత్ కూడా వాళ్ళకి ఇది లేకుండా మళ్ళీ 420 కాంగ్రెస్ అని చెప్పి ఏదో బుక్ రిలీజ్ చేసింది చూసిందా. మేము శ్వేతపత్రం అనగానే శ్వేతపత్రం రిలీజ్ చేయడం అంటే ఇక వాళ్ళు ఆల్రెడీ సచ్చి ఉన్నారు, ఇంకెందుకు మళ్ళా వాళ్ళని ఏమనాలి అని ఆగుతూ ఉంటే ఇంకా వాళ్ళే ఉల్టా ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. ఇక కేసీఆర్ గారు అయితే ఆయన పూర్తిగా కనుమరుగైపోయినారు. ఇక వీళ్ళిద్దరు ఇప్పుడు బాబా బామ్మర్ది 1 and 2 ఆ పొజిషన్స్కి కొట్టుకోవాల్సిందే. కానీ అదే సందర్భంలో హరీష్ రావు మీద ఒక విమర్శ కూడా ఉంది. కేసీఆర్ మీద అవసరమైతే తిరుగుబాటు చేయడానికి కొంతమంది ఎమ్మెల్యేలని తన సొంత టీంని మెయింటైన్ చేశారంటూ ఒక విమర్శ వచ్చింది. 2018 ఎన్నికల సందర్భంగా ఈ విమర్శ బలంగా వచ్చింది అన్నారు. ఒక 25 మందికి తన ఓన్గా టీం పెట్టుకొని ఫండింగ్ చేసిండ్రు అని గతంలో ఈటల రాజేందర్ గారి మీద కూడా అదే అభియోగం వచ్చింది. అందుకని ఆయనను అట్లా చేసిండ్రు కావాలని, అట్లాంటివన్నీ చాలా ఉన్నాయి. అండ్ ఇకపోతే అది వాళ్ళ పార్టీ అంతర్గత విషయం. ఏదైనా సరే అది మాకే ప్లస్ అయింది కదా.